ఇంకొక విషయం మేడం అంటే చూస్తా ఉన్నాం నిన్న మొన్న గురించి కూడా వార్తల్లో మేమే చదువుతా ఉన్నాం. మూసీకి సంబంధించిన విషయం కూడా మూసీకి సంబంధించిన అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తాము. గత ప్రభుత్వం ఏర్పడిన కాంచెలి మూసీ మీదనే ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. మళ్ళీ కూడా కొంత భూమి స్వీకరణ కూడా నడుస్తూ ఉంది. ప్రజలంతేమో బీఆర్ఎస్ లీగల్ సెల్ వైపు చూస్తూ ఉన్నారు. మాకేమైనా న్యాయం చేయగలుగుతారా అండి? వాళ్ళకి ఎటువంటి న్యాయం మీ దగ్గరికి ఎవరైనా వస్తూ ఉన్నారా? ఎటువంటి ప్రొసీజర్తో ముందుకు వెళ్తా ఉన్నారు? ఖచ్చితంగా ఆల్రెడీ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. సో ఆ విషయంలో కూడా ఖచ్చితంగా మేము ముందుంటాము, వాళ్ళ కోసం మళ్ళీ పోరాడతాం. బికాస్ లాస్ట్ టైం కూడా మీరు చూసారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితాంద్రారెడ్డి గారు అందరూ కూడా వాళ్ళు ఎక్కడైతే తెలంగాణ భవన్కి తరలి వచ్చారో వాళ్ళందరి తరఫు నుంచి కొన్ని వందల కేసులు వేసి అప్పుడు చేయడం జరిగింది. సో ఈ 1 year చూసుకుంటే ఆ లాస్ట్ 1 yearలో ఎంతమందిని ఏడ్చుకుంటా ఎన్ని ఆర్తనాదాలు మనం చూసాం అందరం. సో ఒక 1 year వాళ్ళు ఏదో పీస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు అని అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్స్ వచ్చేసి టీడీఆర్ ప్రకారం ఒక రేటు కట్టించేస్తాము, తీసుకోవాలి, మొత్తం ల్యాండ్ అక్వైర్ చేసుకుంటామని స్టార్ట్ చేసిరంట. ఆల్రెడీ 2-3 days నుంచి ఇంకా చాలా పాపం ఈ రోజు పొద్దు నుంచి అయితే ఇంకా చాలా బాధపడుతున్నారు, ప్రజలంతా భయపడుతున్నారు. ఈ 1 yearలో పోనీ అంతకుముందు వదిలేస్తే ఈ లాస్ట్ 1 yearలో ఎక్కడ కూడా ఏ మూసి నాల ఒక్క గంపెడు చెత్త ఎత్తి పోసిన దాఖలాలు లేవు. ఇంత క్లీనింగ్ యాక్టివిటీ జరగలేదు. అంటే ప్రక్షాళనం చేయాలని చెప్పారు, ఆ క్లీన్లీనెస్ కానీ నేను చెప్తున్నా కదా, ఒక గంప చెత్త ఎత్తి పడేలా ఇప్పటి వరకు. అంటే దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు బడ్జెట్ పెడుతూనే ఉన్నారు. ఎటు వెళ్తున్నారు అంటే గంపడి మట్టి కూడా ఎత్తనప్పుడు మీరు ఇప్పుడు నాతో వస్తా అంటే నేను మొత్తం ఈ మూసీ రివర్ బిట్ అంతా చూపిస్తా. మా ఇల్లు కూడా మూసీ రివర్ ఆపోజిట్ లోనే ఉంటుంది, మాకు ఆపోజిట్ మొత్తం మూసీ నాలానే ఉంటది. నేను తీసుకుపోయి చూపిస్తా ఎంత చెత్త చెదరం. ఈ 1 yearలో అయితే ఇంకెక్కువ నిండిపోయింది. అసలు ఒక చెత్త అంటే ఒక గంపెడి చెత్త వేయలే. మీరు నిజంగా బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నా, ఒకవేళ ప్రక్షాళనం చేయాలనుకున్నా, ఆ ఉన్నదాన్నే మీరు బ్యూటిఫై చేయొచ్చు, చాలా నీట్ గా దిగచ్చు. అదే గోదావరి జలాలని ఇప్పుడున్న దాంట్లోనే తీసుకొచ్చి రావచ్చు. దానికోసం మీరు లక్షల మంది నివాసితులని అంటే వాళ్ళ ఇల్లులను అలా డెమాలిష్ చేయడం కానీ అలా చేయడం అనేది చాలా అన్యాయము. అసలు అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ ఇప్పుడు మాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే గాంధీ సరోవర్ అని చెప్పేసి మహాత్మా గాంధీ 5,000 కోట్ల రూపాయలతోనే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ అది స్టార్ట్ చేయబోతున్నారు. నిజంగా అది స్టార్ట్ చేస్తే నాకు తెలిసి కొన్ని వేల మంది దే విల్ లూజ్ దేర్ హౌసెస్. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటా మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళంతా సో ఎంతో సఫర్ అవుతున్నారు. సో ఒక స్టాచ్యూ కోసం 5,000 రూపాయలు కేటాయించడం, కోట్ల రూపాయలు కేటాయించడం అనేది ఎట్లా చూడొచ్చు? అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాకేమనిపిస్తుంది అంటే గాంధీ గారు నిజంగా బతికుంటే ఆయన కూడా ఈ పని కానీ ఇది వద్దు అంటుండే నాకు తెలిసి. బికాస్ ఓన్లీ ఆయన పేరు పెట్టి ఆయన విగ్రహం కోసము కొన్ని వేల మందిని లక్షల మందిని ఒకవేళ నిర్వాసితులు చేయాలనుకుంటే ఈవెన్ గాంధీ గారి పైన ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఏ విధంగా కూడా నాకు ఇలాంటిది కావాలని అయితే ఆయన అనుకోడు. నగరం అంటే మధ్యలో ఇట్ ఈస్ ఓల్డ్ సిటీ, ఎంతో మంది నివసిస్తుంటారు. వాళ్ళ ఇల్లులన్నీ కూలగొట్టి నువ్వు సుందరవనము లేకపోతే ఇది ఎట్లా టవర్స్ అని కట్టాల్సిన అవసరం లేదు, బట్ కడతారంట. మరి అది ఒకటి స్టార్ట్ అవుతుంది పొద్దునుంచి. ఐ హావ్ రిసీవ్డ్ మెనీ కాల్స్ యాక్చువల్లీ. దీనిపైన ఏమైనా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏమైనా ఫైట్ చేయబోతుందా? ఖచ్చితంగా. అంటే ఈ ప్రాజెక్ట్ పైన ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఎక్కడ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా, ఏ విధంగానైనా చట్ట ప్రకారం పోకపోయినా, ఏదో విధంగా ఒకవేళ వాళ్ళు ప్రజలను బాధ పెట్టడం కూడా ఏంటంటే చాలా అంటే చట్టానికి వ్యతిరేకంగా పోయి వాళ్ళ హక్కులని ఒకవేళ భంగం కలిగించాలని ప్రయత్నిస్తే మటుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసం పోరాడుతుంది. జెన్యూన్ గా వాళ్ళ టైటిల్ అంతా పర్ఫెక్ట్ ఉండి వాళ్ళు జెన్యూన్ గా అంతా కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా వీఆర్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.